ఈరోజు దేవుని వాక్యాన్ని ఇదే అధ్యాయములో నుంచి మనం ధ్యానం చేద్దాం. ఎవరిని దేవుడు బలశూరులుగా చేస్తాడు చూడండి. జకర్యా గ్రంథం జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్రాయిము వారు ఎలా అవుతారంట? బలార్జుల వంటి వారు అగుదురు. చాలండి. ఎఫ్రాయిము వారు బలార్జుల వంటి వారు అగుదురు. ఎందుకు దేవుడు యోదాను ఎఫ్రాయిమును ఇంతగా బలపరిచాడు అంటే, యోదా అంటే స్తుతి అని చెప్పాను. ఏమని చెప్పాను? స్తుతి. ఎవరైతే కృతజ్ఞత కలిగి భూమి మీద దేవుణ్ణి స్తుతించగలుగుతారో వారిని భూమి మీద దేవుడు ఎలా చేస్తాడో తెలుసా? బలశూరులుగా చేస్తాడు. వారి చేత సాతాను సితకు దొక్కించేవాడుగా ఉంటాడు. వారు ఎలా ఉంటారయ్యి అంటే దేవుని చేతిలో ఒక రాజదండం వలె ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మూడవదిగా మనం పరిశీలన చేస్తే ఎవరు భూమి మీద బలశూరులుగా ఉంటారు అంటే దేవుడు అంటున్నాడు ఎఫ్రాయిము వారు. ఎవరంట? ఎఫ్రాయిము వారు బలశూరులు వంటి వారు అవుదురు. ఆమేన్. ఈ రోజున నీవు కూడా ఎఫ్రాయిములాగా బలశూరుడు అవుదువు గాక. ఎలా బలశూరుడు అవటానికి కారణం ఏంటి? ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి? బైబిల్లో మనం పరిశీలన చేస్తే యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడిన తర్వాత, ఐగుప్తు దేశంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఫరో యొక్క కుమార్తెను ఒక ఆమెను వివాహం చేసుకుని అతడు సంతానాన్ని కన్నప్పుడు మొదటి వాని పేరేమో మనీషే అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడని? మనీషే అని పేరు పెట్టాడు. ఎందుకు మనీషే అని పేరు పెట్టాడంటే, దేవుడు నా శ్రమలన్నిటి నుండి నన్ను మరిపించాడు, నా శ్రమలన్నీ మరిపింప చేశాడు, మనీషే అని పేరు పెట్టాడు. రెండవ వానికి ఏమని పేరు పెట్టాడంటే ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. రెండవ కుమారునికి, యోసేపు యొక్క రెండవ కుమారునికి ఏమని పేరు పెట్టాడో తెలుసా? ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటో తెలుసా? అభివృద్ధి. చెప్పండి, అభివృద్ధి. నేను శ్రమ పడిన దేశంలోనే నా దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు అని దేవుడు యోసేపు ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడని? ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనం ఎక్కడైతే శ్రమ పడ్డామో, ఎక్కడైతే మన జీవితంలో శోధన అనుభవించామో, ఎక్కడైతే మన జీవితంలో శ్రమలు అనుభవించి నిందలు అనుభవించామో, ఆ చోటని నీ దేవుడు నిన్ను అభివృద్ధి పరుచును గాక. నీకు ఎఫ్రాయిము అని పేరు పెట్టును గాక. ఈ రోజున ఎఫ్రాయిము వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బలశూరులుగా చేశాడు. ఎలా చేశాడు? బలశూరులుగా చేశాడు. ఎందుకు ఎఫ్రాయిముని బలశూరులుగా చేశాడంటే, ఎఫ్రాయిము అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? అభివృద్ధి. ఏంటండి? అభివృద్ధి. ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే నీవు అభివృద్ధి చెందుతావో అప్పుడు నువ్వేమవుతావో తెలుసా? నీవు భూమి మీద బలశూరునిగా నిలబడతావు. ఆమేన్ చెప్పండి. ఎలా నిలబడతావు? బలశూరునిగా నిలబడతావు. నీవు అభివృద్ధి లేనంత కాలం, నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి లేనంత కాలం నీవు బలవంతుడుగా ఉండలేవు. నీవు చూడండి, ఆర్థికంగా మనం బలహీనులమయ్యామంటే, ఆర్థికంగా మనం అభివృద్ధి చెందకుండా మన జీవితాల్లో ఆర్థికంగా దిగజారిపోయాము అంటే మన వారందరూ కూడా ఎలా చూతారో తెలుసా? మనల్ని నీచంగా చూతారు, బలహీనులుగా చూతారు. చూడండి, సమాజంలో మనం పరిశీలన చేస్తే ఆర్థికంగా తగ్గిపోతేనే నిన్ను ఒక బలహీనుడిగా, చేతగాని వాడుగా, నిన్ను ఒక పనికిమాలిన వాడుగా చూస్తారు. ఈ రోజున
దేవుని సన్నిధిలో ఉన్న నీవు అభివృద్ధి చెందుదువుగాక. ఎంతగా అభివృద్ధి చెందాలి అంటే నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెంతగా అభివృద్ధి చెందాలి అంటే దేవుడు నిన్ను దినదినము వృద్ధిపరుచునుగాక. నీవు ఆకాశమునంటున్నంతగా నువ్వు అభివృద్ధి చెందుదువుగాక. ఈ రోజున దేవుని పిల్లలు అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. అభివృద్ధి చెందిన వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా? బలశూరులుగా చేశాడు. ఏం చేశాడు? బలశూరులుగా చేశాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు అభివృద్ధి చెందకపోతే, నీవు రక్షింపబడినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగనే నువ్వు ఉంటే నీవు బలశూరుడుగా ఉండలేవు. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు శక్తిమంతుడుగా ఉండలేవు. చాలా మంది క్రైస్తవులు బలహీనులైపోయి చాలా క్రైస్తవ కుటుంబాలు బలహీనపరచబడటానికి కారణం ఏంటంటే వారిలో వృద్ధి లేదు. ఏం లేదండి? అభివృద్ధి లేదు. భక్తిలో అభివృద్ధి లేదు. ప్రార్థన జీవితంలో అభివృద్ధి లేదు. వాక్య ధ్యానంలో అభివృద్ధి లేదు. వాక్యం నెరవేర్చడంలో అభివృద్ధి పొందిన వారిగా లేరు. అందుకని మన ఆధ్యాత్మిక జీవితంలో మనం బలహీనులుగా ఉంటున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, ఎఫ్రాయిము వారిని దేవుడు బలశూరులుగా చేశాడు. ఎఫ్రాయిము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అభివృద్ధి. ఏంటండి? అభివృద్ధి. చూడండి, ఆదికాండము ఆ మాట మీకు చూపించి నేను ముందుకు వెళతాను. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనాన్ని చూద్దాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధలను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేసేనని చెప్పి తనక జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించేనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఎఫ్రాయిము అనే చోటన 2 అనే అంకె వేసి ఉంది. పుట్నోట్లో ఏమని ఉందో తెలుసా? అభివృద్ధి లేక ఫలం. ఏంటండి? అభివృద్ధి లేక ఫలం. ఈ రోజున ప్రతి క్రైస్తవ జీవితంలో బలశూరునిగా ఉండాలి అంటే ప్రతి క్రైస్తవుడు ఏమవ్వాలో తెలుసా? అభివృద్ధి చెందాలి. ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. ఏ విషయంలో ముందు అభివృద్ధి చెందాలి? ఏ విషయంలో అభివృద్ధి చెందాలి? ఈ రోజున క్రైస్తవులు ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి అంటే మనం ఏమంటామంటే మొదటిగా మనకు వచ్చే మాట ఏంటి అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మొదట నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందినట్లయితే దేవుడు నిన్ను ఆర్థికంగా కూడా అభివృద్ధి చేస్తాడు. ఆమేన్. దేవుని వాక్యం చెప్తుంది, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. భూమి మీద మీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేవాడగా ఉంటాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి? ఎఫ్రాయిము అభివృద్ధి అని అర్థం వచ్చేటువంటి పేరు యోసేపు పెట్టాడు. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అభివృద్ధి చెందిన వాడగా ఉండుగాక. ఒక విశ్వాసి విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందేవాడగా ఉండాలి. దీంట్లో విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందేవాడగా ఉండాలి. ఎందుకు మనము విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందాలి అంటే, విశ్వాసంలో నువ్వు అభివృద్ధిని పొందకపోతే నీ వలన ఆశ్చర్య కార్యాలు జరగవు, నీ వలన ఘనకార్యాలు భూమి మీద జరగవు. ఈ రోజున మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? కొండలను పెకిలించే విశ్వాసం కలిగిన వారుగా మనం ఉందుముగాక. మన విశ్వాస జీవితం ఎలా ఉండాలో తెలుసా? అభివృద్ధి చెందాలి. ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. నువ్వు ఒక ఆత్మీయుడుగా నీ ఆధ్యాత్మిక జీవితాల్లో అనేకమైన సంవత్సరాలు జరుగుతున్నాయి. ఈ రోజున విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందావా?
అభివృద్ధి చెందావా? ఎంతగా అభివృద్ధి చెందావు? నిజంగా నీ విశ్వాసము కొండలను పీకిలించే విశ్వాసం కలిగి ఉన్నావా? ఈ రోజున నీ జీవితంలో అల్ప విశ్వాసిగా నీ ఉన్నావా? అల్ప విశ్వాసిగా ఉంటే ఏమవుతాయో తెలుసా? సందేహాలు ఏమవుతాయి చెప్పండి. సందేహాలు. అల్ప విశ్వాసులాగా ఉంటే సందేహాలు, లేకపోతే భయాలు కలుగుతాయి. ఏం కలుగుతాయి? ప్రతి సిచ్యువేషన్ లో కూడా అల్ప విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తారో తెలుసా? భయపడేవారుగా ఉంటారు. భయపడేవారుగా ఉంటారు. క్రీస్తునే ఆరాధిస్తారు, క్రీస్తుతోనే నడిచినట్టుగా ఉంటారు. వారి జీవితాల్లో ఎలా ఉంటారో తెలుసా? చిన్న చిన్న సమస్యలకే భయపడిపోయేవారుగా ఉంటారు. అందుకే నీవు భూమి మీద బలశూరునిగా ఉండాలి అంటే మొదట నీ విశ్వాస జీవితం అభివృద్ధి చెందునుగాక. చూడండి, తెస్సలోనీయులకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో పౌలు అపోస్తలుడు చెప్తాడు, సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా ఏం అభివృద్ధి పొందుతుందంట? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుంది. ఆమేన్. మరి నీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుందా? నీ విశ్వాసము అభివృద్ధి చెందకపోతే, నీ విశ్వాస జీవితంలో అల్పమైన వాడుగా నీవు ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఉన్నా కూడా నీవేం చేస్తావో తెలుసా? కలవరపడతావు, భయపడతావు. నీవు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడేవాడుగా ఉంటావు. అందుకే నా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు అభివృద్ధి చెందిన వాడుగా ఉండాలి. ఎఫ్రాయిములాగా అభివృద్ధి చెందిన వాడుగా ఉండాలి. ఎఫ్రాయిము అభివృద్ధి చెందాడు. మనమైతే ఏ విషయంలో అభివృద్ధి చెందాలి అంటే విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలి. ఆమేన్. ఎందుకు అభివృద్ధి చెందాలి అంటే ఒక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక రోజున ఆయన సముద్ర మార్గం గుండా ఆయన ప్రయాణం చేయవలసి వచ్చింది. తన శిష్యులందరినీ తీసుకుని ఒక దోణిలో ఆయన అద్దరికి వెళ్తున్నాడట. ఎక్కడికి వెళ్తున్నాడు? అద్దరికి వెళ్తున్నాడట. వేరే ప్రాంతానికి ప్రయాణం చేస్తూ దోణిలో ఆయన వెళుతూ ఉండగా శిష్యులందరూ ఆ దోణిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసా? అమరం మీద తన తల వాల్చుకుని నిద్రపోతా ఉన్నాడు. కొంత దూరం ఆ దోణి ప్రయాణం చేసింది, ప్రయాణం సాగింది. ప్రయాణం సాగినప్పుడు సంతోషంగా, ఆనందంగా పాటలు పాడుతూ శిష్యులందరూ కూడా ఆ దోణిను నడిపిస్తున్నారు. విచిత్రం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దోణి మీదకి పెద్ద తుఫాను వచ్చింది. ఏమొచ్చింది? ఎంత తుఫాను? దోణి చిన్నది, కానీ తుఫాను మాత్రం పెద్దది. పెద్ద తుఫాను వచ్చింది. ఏ దోణి మీదకి తుఫాను వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దోణి మీదకి పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను వస్తే ఆయన అమరాన పుడుకుని నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే శిష్యులు ఏం చేశారో తెలుసా? బలంగా తెడ్డులు వేస్తూ దోణిని నడిపియాలని ప్రయత్నం చేశారు. అలలు పెరిగి కొడుతూ ఉంటే, దోణిని కొడుతూ ఉంటే ఆ అలలకు ఆ దోణి అటు ఇటు అల్లాడిపోతుంది. అలల చేత పైకి ఎగసిపడిన నీళ్లు చేత దోణి మునిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక దోణి నిండిపోతుంది ఒకవైపు నీళ్లతో. అలల చేత కొట్టబడుతున్నప్పుడు అటు ఇటు ఆ దోణి కదిలిపోతుంది. ఏం చేయాలో శిష్యులకి అర్థం కాల. వారు సముద్ర ప్రయాణం చేసిన వారే, వారందరికీ ఈత వచ్చు. ఎందుకు ఈత వచ్చు అని చెప్తున్నానంటే, వారందరూ ఎవరో తెలుసా? జాలర్లు. ఎవరండి? జాలర్లు. వారందరికీ నిజంగా ఈత వచ్చు. ఈత రాంది ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు వారికి.
మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వడ్రంగి వాని కుమారుడు. ఆయన ఎప్పుడు సముద్రంలో ఈత వేసిన వాడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ధోని మీద నిద్రపోతున్నాడు. నిజంగా ధోనికి ప్రమాదం జరిగితే ఎవరికి ముందు అపాయం కలుగుతుంది? ఎవరు ముందు చనిపోతారు? ఎవరు చనిపోతారు? ఎవరు మునిగిపోతారు? నిద్రపోయిన వాడు మునిగిపోతాడు. మెలకుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సముద్రంలో దూకేసి ఈత కొట్టగలుగుతారు. కానీ విచిత్రం ఏంటంటే యేసయ్య ఆ తుఫానులో కూడా నిద్రపోతూ ఉన్నాడు. ఇక వాళ్ళకి భయమేసేసింది. ఈ రాత్రి మనం ఇక్కడే చనిపోతాం, ఇక మనము అద్దరికి వెళ్ళలేమనుకుంటా, ఈ రాత్రి మనకి ఆఖరి రాత్రి అనుకుంటూ కలవరం చెందుతూ యేసయ్యను లేపారు. నిద్రపోతున్న యేసయ్యను, బోధకుడా త్వరగా లే, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని యేసయ్యను అడుగుతుంటే ఆయన నిద్ర నుంచి మేల్కొని అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. ఏమన్నాడండి? అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను అని చెప్పాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ భయాల్ని చూసిన ప్రభు ఒక ధోని మీదకి ఒక తుఫాను వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? కలవరం చెందుతున్నారు. ఏం చెందుతున్నారని భయపడిపోతున్నారు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు వారితో నడుస్తున్న నీ జీవితంలో, నీ కుటుంబ దాంపత్య జీవితంలో, యేసయ్యను కలిగి ఉన్న నీ జీవితంలోనే పెద్ద తుఫాన్లు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? తుఫాన్లు రావని నేను చెప్పట్లా. క్రైస్తవ జీవితంలో శ్రమలు రావని నేను చెప్పట్లా. నీకు వస్తాయి. ఎలాంటి శ్రమలు అయ్యి అంటే పెద్ద తుఫాన్లు వస్తాయి. ఏ తుఫాన్లు? పెద్ద తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్లు కూడా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీవు విశ్వాసమందు అభివృద్ధి చెందిన వాడుగా ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఆ పెను తుఫాన్లో కూడా నెమ్మదిగా విశ్రాంతి తీసుకునేవాడుగా ఉంటావు. ఆమేన్ చెప్పండి. ఎందుకు ప్రభు నీవు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడో తెలుసా? నీ చుట్టూ ప్రకంపనాలు జరుగుతూ ఉన్నా, భూమి మార్పు నొందుతూ ఉన్నా, భూకంపాలు కలిగిన, రాజ్యంపై రాజ్యము దండెత్తి వచ్చిన, జనములపై జనములు లేచిన నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నిశ్చంతగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? నిశ్చంతగా ఉండాలి. ఎందుకయ్యా అంటే నీ విశ్వాస జీవితంలో నువ్వు అభివృద్ధి చెందిన వాడుగా ఉంటే నా దేవుడు ఈ తుఫాన్ని అణపగలిగిన వాడు. నా దేవుడు ఈ తుఫాన్ని నెమ్మది పరచగలిగిన వాడు. పొంగే జలములను అణపగలిగిన వాడు. ఈ జలములను సృష్టించిన వాడు ఆయనే అని నువ్వు గుర్తించి ఏం చేయాలో తెలుసా? నెమ్మదిగా నీవు ఉండగలుగుతావు. ఈ రోజున నీ కుటుంబ వ్యవస్థలో వచ్చిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, వ్యాధులను బట్టి కలవరం చెందుతున్నావు అంటే అర్థమేంటో తెలుసా? నీ విశ్వాస జీవితంలో అల్ప విశ్వాసిగా ఉన్నావు. ఎలా ఉన్నావు? అల్ప విశ్వాసిగా ఉన్నావు. ఇక్కడ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా? విశ్వాసమందు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఏం చెందుతున్నారు? నీకు నీ విశ్వాసం ఎంత గొప్పదిగా ఉంటే అంత గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. నీ విశ్వాసము ఆవగింజంత విశ్వాసం నీకుంటే ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడతది అని యేసయ్య చెప్పాడు. గుర్తుందా మీకు? ఆవగింజంత విశ్వాసం. ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసమే కొండలను, చెట్లను పెకిలిస్తూ ఉంటే మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ పొంది బాప్తిసం తీసుకొని 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతుంది. నీ విశ్వాస జీవితం ఎంత అభివృద్ధి చెందింది? నీ విశ్వాస జీవితంలో ఎంత అభివృద్ధి చెందగలిగావు? నీకు వస్తున్నటువంటి శ్రమలు, శోధనలో నీవు విశ్వాసమందు స్థిరంగా ఉండగలుగుతున్నావా? నా దేవుడు ఈ యొక్క ప్రతికూల పరిస్థితులను నాకు కనుమరుగు చేస్తాడు, నా జీవితంలో సురక్షితమైన ప్రాంతానికి నన్ను నడిపిస్తాడు, ఈ యొక్క ప్రయాణంలో వచ్చినటువంటి ప్రతి తుఫాన్ని అణపగలిగిన వాడు నా దేవుడు అని దేవుని పట్ల నీకు ఎంత విశ్వాసం ఉంది? ప్రగాఢమైన విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరుస్తున్నావు. నీ విశ్వాసం అభివృద్ధి చెందినప్పుడే కొండలను నువ్వు పెకిలించగలుగుతావు. ఆమేన్. ఏం చెందుతావు? కొండలను పెకిలించగలుగుతావు. నీ విశ్వాసం ఎంత విశ్వాసం రావాలి అంటే కొండలను పెకిలించేంత విశ్వాసము నువ్వు పొందుకొని ఉందుగాక.
నీ విశ్వాసం ద్వారా నువ్వు విశ్వాసమందు అభివృద్ధి చెందటం వలన నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక, నువ్వు బలవంతుడుగా ఉందువు గాక. నీ విశ్వాసమందు అభివృద్ధి చెందితే నీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? నెమ్మది కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఎంత తుఫాన్ ఎదురైనా, ఎంత తుఫాన్ ఎదురైనా, ఎంత ఎంత పెద్ద పెద్ద అలలు నిన్ను కొట్టినా నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నా దేవుడు ఈ అలలన్నీ అణిపివేస్తాడు. ఇదిగో ఒక సమయం రాబోతుంది, ఈ అలలన్నీ కూడా అణపబడతాయి. ఏమవుతాయి? అలలన్నీ కూడా అణపబడతాయి. నా జీవితం అనే ధోని అద్దరికి వెళుతుంది. నేను సురక్షితమైన ప్రదేశంలో నా దేవుడు నన్ను నిలబెడతాడు అనే విశ్వాసం కలిగి నీవు నెమ్మదిగా ఉండగలుగుతావు. ఈ రోజున నీ జీవితంలో నెమ్మది లేకపోవటానికి, కలవరపడటానికి, నీ ఆధ్యాత్మిక జీవితాల్లో అనేక భయాలతో నీ జీవితాన్ని గడపటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు అభివృద్ధి చెందిన అనుభవంలో లేవు. ఏ అనుభవంలో లేవు? అభివృద్ధి చెందిన అనుభవంలో లేవు. నీ విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందలా. నీ విశ్వాస జీవితం ఎలా ఉందో తెలుసా? అల్ప విశ్వాసం. ఏ విశ్వాసం అంట? అల్ప విశ్వాసి ఏం చేస్తాడో తెలుసా? భయపడేవాడుగా ఉంటాడు. అల్ప విశ్వాసి ఏం చేస్తాడో తెలుసా? దేవునినే అనుమానించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. అల్ప విశ్వాసం వలన మన జీవితంలో కార్యాలు జరగవు. అందుకే ప్రభు అంటాడు, నీ ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాస జీవితం ఏమవ్వాలో తెలుసా? అభివృద్ధి చెందాలి. ఏం చెందాలండి? అభివృద్ధి చెందాలి. నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి. నువ్వు ఎంతగా విశ్వాసమందు అభివృద్ధి చెందుతావో దేవుడు అన్ని ఘనమైన కార్యాలు నీ ద్వారా జరిగించేవాడగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. మన విశ్వాసం ఎంతగా అభివృద్ధి చెందాలి అంటే, అగ్నిని చల్లార్చే అంత గొప్పదిగా మన విశ్వాసం ఉండాలి. ఆమేన్. సముద్రంలో పడి నడిచే అంత విశ్వాసం కలిగిన వారుగా మనం ఉండాలి. ఈ రోజున మన జీవితంలో విశ్వాసం, ప్రారంభంలో ఉన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండటం కాదు, మన విశ్వాసం దినదినము ఏమవ్వాలో తెలుసా? అభివృద్ధి చెందాలి. అది అభివృద్ధి చెంది కొండలను పెకిలించగలిగినటువంటి గొప్ప విశ్వాసంగా మన విశ్వాసం మార్పు నొందును గాక, అభివృద్ధి చెందును గాక. ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందకపోతే నీ కుటుంబంలో దేవుని ఘనమైన కార్యాలు నువ్వు చూడలేవు. విశ్వాసమందు నీవు అభివృద్ధి చెందకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు. ఏమవుతాయో తెలుసా? నువ్వు అనుమానంతో, భయాలతో, నీ జీవితంలో కలవరంతో నీ జీవితాన్ని గడుపుతావు. నిజంగా విశ్వాసమందు బలపరచబడగలిగితే, విశ్వాసమందు బలపరచబడగలిగితే సముద్రం పైన నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేనిపైన? పొంగే జలముల పైన. ప్రతి జలములు ఏమవుతాయి తెలుసా? నీ కాళ్ళ కింద అణిగిపోయేగా ఉంటాయి. నువ్వు విశ్వాసమందు ఎప్పుడు అల్ప విశ్వాసగా మారిపోతావో, విశ్వాసం తగ్గిపోతుందో, నీవేం చేస్తావో తెలుసా? నీ నడక సరిగా సాగదు. ఏమవుతావు అయ్యా అంటే మునిగిపోతావు. ఏమైపోతావు? పేతురు యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడిచి రావటం చూసి, అయ్యా నీవే నిజంగా యేసయ్య అయితే, నీవే మెస్సయ్య అయితే నేను కూడా నీలాగా సముద్రం మీద నడవాలి అని కోరుకున్నాడు. అప్పుడు సముద్ర పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అల్లకల్లోలంగా ఉంది. కెరాటాలు లెగిస్తూ ఉన్నాయి. పెద్ద తుఫాను ఆ ప్రాంతంలో ఉంది. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో యేసయ్య సముద్రం మీద నడుస్తూ వస్తే పేతురు ఏమన్నాడో తెలుసా? నీకులాగా నేను కూడా నడవాలి అన్నాడు. నువ్వు రా, నడుచుకుంటా రా అని చెప్పినప్పుడు పేతురు ఏం చేసాడో తెలుసా? విశ్వాసమందు స్థిరంగా ఉండి యేసయ్య వైపు చూస్తూ ధోనిలో నుంచి దిగేసి నీళ్లపైన నడిచాడు. ఆమేన్. యేసయ్య తర్వాత నీళ్లపైన నడిచింది ఎవరో తెలుసా? పేతురు భక్తుడు. ఎవరండి?
పేతురు భక్తుడు. భూమి మీద ఇంకెవరు నడవలా, నీళ్ల మీద ఎవరు నడవలా. ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితంలో చూడండి, పేతురు కొంచెం లెక్క నడిచిన తర్వాత మళ్ళీ ఎటు చూశాడంట తెలుసా? గాలి వైపు చూశాడు. ఎటువైపు? గాలి వైపు చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? విశ్వాసంలో దిగజారిపోయాడు. ఏమైపోయాడండి? దిగజారిపోయాడు. అల్ప విశ్వాసిగా మారిపోయాడు. అప్పుడు ఏమయ్యాడయ్యా అంటే, యేసయ్య వైపు చూడకుండా గాలి వైపు చూసి తన మనసులో ఏమనుకున్నాడు తెలుసా? నేను అక్కడికి వెళ్ళగలనా? యేసయ్యను చేరగలనా? అయ్యో, ఈ గాలి నన్ను పడేసేస్తుందేమో, ఈ యొక్క కెరాటాలు నన్ను ముంచి వేస్తాయేమో అని పోయి విశ్వాసమందు అల్ప విశ్వాసిగా మారిపోతే ఏమయ్యాడు తెలుసా? ఉన్న పాటున మునిగిపోయాడు. ఏమైపోయాడండి? ఉన్న పాటున మునిగిపోయాడు. ముందు ఆ యొక్క నీళ్ల మీద నడిచినటువంటి విశ్వాసం ఏమైంది? నీళ్ల మీద నడిచిన విశ్వాసం ఏమైందండి? ఏమైంది? నీ జీవితంలో దేవుడు ఎవ్వరికి చేయనటువంటి ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగిస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటే నీ జీవితంలో నువ్వు ఎలా మారిపోతున్నావు తెలుసా? అల్ప విశ్వాసిగా మారిపోతున్నావు. లోకం వైపు చూస్తున్నావు, లోకంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల వైపు నువ్వు చూస్తున్నావు. యేసు వైపు చూసినంతసేపు, యేసు మీద విశ్వాసం ఉంచినంతసేపు పేతురు ఏం చేస్తుండో తెలుసా? నీళ్లపైన నడిచాడు. ఏం నడిచాడండి? నీళ్లపైన నడిచాడు. పేతురు నడుస్తూ ఉంటే అప్పటి వరకు పొంగుతున్నటువంటి సముద్రం, ఆ కెరాటాలు పేతురు గారి దగ్గరకు వచ్చేసరికి ఏమవుతున్నాయో తెలుసా? ఆయన పాదముల కిందకి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? పాదముల కిందకి వెళ్తున్నాయి. ఎంత పెద్ద కెరాటమైనా ఎలా మారిపోయిందో తెలుసా? పేతురు పాదాల దగ్గరికి వచ్చేసి. కానీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పేతురు యొక్క జీవితంలో మునిగిపోవడం ప్రారంభం చేశాడు. ఎందుకో తెలుసా? అతని విశ్వాసం తగ్గింది. ఆమేన్. ఏమైందండి? అందుకే ఆ మునిగిపోతున్న పేతురు చేయి చాపి, యేసయ్యా నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నాను అని చేయి చాపితే యేసయ్య పేతురు దగ్గరకు వచ్చి అల్ప విశ్వాసి ఏమన్నాడండి? అల్ప విశ్వాసి ఏమన్నాడు? అల్ప విశ్వాసి అన్నాడు. అల్ప విశ్వాసులు ఏమవుతారో తెలుసా? ప్రతికూల పరిస్థితుల్లో మునిగిపోతారు. విశ్వాసం వృద్ధి చెందితే అభివృద్ధి చెందితే ప్రతికూల పరిస్థితుల్లో నీళ్ల పైన నడుచుకుంటూ వెళ్తారు. తుఫానులో క్షేమంగా సురక్షితంగా నడుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అందుకే నా ప్రభు ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు అభివృద్ధి చెందిన వారుగా ఉండాలి. దేంట్లో అభివృద్ధి చెందాలి అంటే విశ్వాస జీవితంలో. దేంట్లోనండి? విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందితే ప్రతికూలతలో కూడా నువ్వు క్షేమంగా నడవగలుగుతావు. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ప్రతికూల పరిస్థితులు నిన్ను ముంచివేసేవిగా ఉంటాయి. నీ జీవితంలో ఒకటే గుర్తు ఏంటో తెలుసా? ప్రతికూల పరిస్థితుల్లో మునిగిపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ విశ్వాసం సన్నగిల్లింది. నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసం సన్నగిల్లింది. నీవు అందుకనే మునిగిపోతున్నావు. దేవుని వైపు చూడవలసిన నీవు లోకం వైపు, పరిస్థితుల వైపు చూస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో ఏమవుతున్నావు తెలుసా? మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజున నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసమందు వృద్ధి చెందుదువుగాక. ఎంత వృద్ధి చెందాలి అంటే కొండలను పెకిలించగలిగిన విశ్వాసం నువ్వు కలిగి ఉండవుగాక. తుఫాన్లు అణపగలిగినటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండవుగాక. చూడండి, బైబిల్లో దానియేలు, షడ్రకు, మేషకులు ఏం చేశారో తెలుసా? అగ్ని బలాన్ని చల్లార్చగలిగారు. ఎలా చల్లార్చగలిగారో తెలుసా? వారి దేవుని మీద వారికి ఉన్న విశ్వాసం. ఆమేన్. వారి దేవుని మీద వారికి ఉన్న విశ్వాసం దానియేలుని ఎక్కడికి నడిపించిందో తెలుసా? సింహాల బోనులో. ఎక్కడికండి? సింహాల బోనులోనికి. ఈ రోజున నీ జీవితంలో ప్రతికూలతలో కూడా క్షేమంగా ఉండగలిగిన విశ్వాసాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, నువ్వు అభివృద్ధి చెందాలి. ఏం చెందాలి? విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలి. మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందగలిగేవా? చిన్న అప్పులు,
నాకన్నా ఎక్కువ అప్పులు ఉన్నాయా మీకు? నాకన్నా ఎక్కువ అప్పులు ఉన్నాయా? నేను మీలాగా జడిచిపోయి దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నానా? నా దేవుడు నా దేవుడు కార్యం చేస్తాడు. ఏం చేస్తాడు? విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. కొండలని ఆయన ఏం చేయగలడో తెలుసా? కొండలను మన ఎదుట నుండి అణపగలిగిన వాడు ఆయన. మన ఎదుట కొండలని అణపగలిగిన వాడు, లోయలను పూడ్చగలిగిన వాడు. ఏం చేయగలడు? లోయ జీవితాన్నైనా సమభూమిగా చేయగలడు. ఎత్తైన పర్వతాలను కూడా మన ముందు సమభూమిగా చేయగలిగిన వాడు. ఆయన యందు నీకు విశ్వాసం ఉంచితే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కార్యాలు చేస్తాడు. నువ్వేం చేస్తావో తెలుసా? దేవుని మీద విశ్వాసం ఉండదు, నీ మీద నీకు విశ్వాసం, నీ జ్ఞానం మీద విశ్వాసం, నీ సత్య జ్ఞానం దేవుని ముందు వెర్రితనంగా కనపడుతుంది. ఎలా ఉంటది? వెర్రితనం, వెర్రితనం. ఈ రోజున మీతో చెప్తున్న మాట, నీ జీవితంలో నీవు మునిగిపోవటానికి కారణం ఏంటో తెలుసా? శ్రమంలో నువ్వు శోధనలో కొట్టుకుని పోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ దేవుని పట్ల నీకు విశ్వాసం లేదు. నీ విశ్వాసం ఎంతగా అభివృద్ధి చెందాలి అంటే, పర్వతములను పెకలించే అంతగా విశ్వాసమందు వృద్ధి చెందుదువుగాక. ప్రభు అంటున్నాడు, ఆవగింజ ఎంత ఉంటది? చిన్నగా ఉంటది, కానీ రౌండ్గా ఉంటది. అంటే చిన్నగా పరిపూర్ణంగా విశ్వాసం ఉంటే ఈ కొండనెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడుతుంది. చెట్టును నువ్వు పెకిలించబడి ఆ సముద్రంలో పడమంటే పడే అంత విశ్వాసానికి నువ్వు వృద్ధి చెందుదువుగాక. నీలో విశ్వాసం వృద్ధి చెందకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మునిగిపోతావు, నీవు సందేహిస్తావు, నువ్వేం చేస్తావో తెలుసా? భయపడిపోయేవాడుగా ఉంటావు. ఎలా ఉంటావు? భయపడిపోయేవాడుగా ఉంటావు. పరిస్థితుల వైపు చూసి భయపడిపోయేవాడుగా ఉంటావు. నా దేవుడు శక్తిమంతుడు, ఆయన పేరు సర్వశక్తిమంతుడు, ఆయన మహదైశ్వర్యములో నా ప్రతి అవసరత తీరుస్తాడనేటువంటి విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం నీకుంటే ఆయన కృపాసనాన్ని సమీపిస్తావు. ఆమేన్. ఆయన కృపాసనము సమీపించేవాడుగా ఉంటావు. ఆయన పట్ల విశ్వాసం లేకపోతే నువ్వు లోకం వైపు పరిగెడతా ఉంటావు. ఎటువైపు? లోకం వైపు చూడగానే పేతురు ఏమయ్యాడో తెలుసా? మునిగిపోయాడు. ఏమైపోయాడు? నీ మునిగిపోవటానికి కూడా కారణం అదే. నీ మునిగిపోవటానికి, నీ ప్రతికూల పరిస్థితుల కారణం ఏంటో తెలుసా? దేవుని వైపు చూడవలసిన మీరు దేవుని వైపు చూడట్లా. ఎవరి వైపు మీరు చూస్తున్నారు? ఏ ధనవంతుల వైపు, ఏ రాజకీయ నాయకుల వైపు, ఏ యొక్క సహాయం చేసే మనుషుల వైపు నువ్వు చూస్తున్నావు. నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ప్రతికూలతలో నిన్ను సురక్షితంగా నడిపిస్తాడు, అద్దరికి నడిపిస్తాడు, క్షేమ స్థలానికి నిన్ను నడిపిస్తాడు. అందుకే విశ్వాస జీవితంలో మీరు ఏం కావాలో తెలుసా? అభివృద్ధి పొందాలి. ఆమేన్. నిజంగా యోసేపు ఎఫ్రాయిము అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, అతడు శ్రమ పొందిన దేశంలో అభివృద్ధి చెందాడని. ఏం చెందాడు? ఎంతగా అభివృద్ధి చెందాడంటే, బానిసగా వెళ్ళిన యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆమేన్. ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. అందుకే నా శ్రమలన్నిటిలో నన్ను దేవుడు నాకు తోడై ఉండి, నా శ్రమలు, నేను ఎక్కడైతే శ్రమ పడ్డానో, ఎక్కడైతే అవమానించబడ్డానో, ఏ ప్రాంతంలోనైతే తృణీకరించబడ్డానో అక్కడే నా దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు అని ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడు? ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటో తెలుసా? అభివృద్ధి. ఏంటండి? అభివృద్ధి. నీవు ఎక్కడ అభివృద్ధి చెందాలి? ఒక విశ్వాసిగా విశ్వాసమందు అభివృద్ధి చెందాలి. రెండవ మాట చెప్తా చూడండి. ఎక్కడ మనం అభివృద్ధి చెందాలంటే, రెండవ మాట తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. ఈ పత్రిక మూలంగా
మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి, అమ్మా ఏం చదువుతున్నావు? తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైన ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమ అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లున్నట్లు ప్రభువు దయచేయునుగాక. ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే, ప్రేమ యందు వర్ధిల్లాలి. దేని యందు? అందరు చెప్పండి. ప్రేమ యందు వర్ధిల్లేవారుగా మనం ఉండాలి. ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది, మనం ఏం చేయాలో తెలుసా? ప్రేమ యందు అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. నిజంగా మనం ఏం చేస్తామో తెలుసా? మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తాం. ఏం చేస్తాం? చెప్పాలి. మనల్ని ప్రేమించిన వారిని, మనతో మాట్లాడిన వాళ్ళనే మాట్లాడతాం. మనల్ని పలకరించిన వారితోనే మనం మాట్లాడతాం. ఇది అన్యుడు కూడా చేస్తాడు. నమస్కారం చెప్తే ప్రతి నమస్కారం చేయడా? చెప్పండి. బాగున్నావా అంటే ఏమంటాడు? మీరు బాగున్నారా అని అడుగుతాడా? అడగడా? అన్యుడు కూడా చేస్తాడు. కానీ ప్రేమ యందు అభివృద్ధి చెందాలి అంటే అర్థం ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే భూమి మీద మనల్ని ప్రేమించాడో అలాగున మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఎప్పుడు మనల్ని ప్రేమించాడై అంటే, పాపులుగా ఉన్నప్పుడు, అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎప్పుడండి? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని పెట్టిన వాడుగా ఉండాలి. మన జీవితంలో కూడా క్రైస్తవుడిగా నేర్చుకోవలసింది ఏంటి అంటే, మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించడం కాదు, కానీ మనకి కీడి చేసిన వారిని మనం ప్రేమించేవారుగా ఉండాలి. పాపంలో ఉన్న వారిని ప్రేమించేవారుగా ఉండాలి. అపరాధులను మనము ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమించాలి. మరి నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ కీడి చేసిన వాడిని ప్రేమించగలుగుతున్నావా? వాళ్ళతో మాట్లాడతావు, నేను ఆడితో మాట్లాడండి ఏమంటావు? నువ్వు క్రైస్తవుడే. ప్రేమ యందు అభివృద్ధి చెందేవా? నీ ఇంటికి నలుదిశలా నీ సరిహద్దులో ఉన్న వాళ్ళతో నువ్వు మాట్లాడతావా? సరిహద్దుల్లో ఉన్న వాళ్ళతోనే సమాధానంగా లేకపోతే నువ్వు క్రీస్తు ప్రేమను ఎలా వెల్లడి చేయగలుగుతావు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఆయన్ని కొరడాలతో కొడుతున్న వారిని, ఆయన్ని గడ్డమిచ్చుకొని పెరికి వేస్తున్న వారిని, కాండ్రించి ఉమ్ము వేస్తున్న వారి మీద, కాళ్ళల్లో చేతుల్లో శీలలు బిగించిన వారి మీద, నాగలి చాళ్ల వలె తన శరీరాన్ని దున్నిన వారి మీద ఆయన ఏం చూపించాడో తెలుసా? ప్రేమ. ఏం చూపించాడండి? ప్రేమ చూపించాడు. ప్రభువా, తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు నాయన, వీరిని క్షమించు అని తండ్రికి విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. వారిని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. మరి ఈ రోజున నీ జీవితంలో నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ ప్రేమలో ఎంత అభివృద్ధి చెందావు? ఇంట్లో ఉన్న కోడలతో మాట్లాడో, ఇంట్లో ఉన్న అత్తగారితో మాట్లాడో, ఇంట్లో ఉన్న కన్న కొడుకుతో మాట్లాడో, ఇంట్లో ఉన్న కన్న తండ్రితో మాట్లాడు. ఇదేనా నీ ప్రేమ? నువ్వు నేర్చుకునేటువంటి ప్రేమ ఇదేనా? ఒక విశ్వాసిగా నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? ప్రేమను అభివృద్ధి చెందాలి. దీంట్లో ఎంతగా నువ్వు అభివృద్ధి చెందో, యేసయ్య నీ కొరకు ఎంతగా నిన్ను ప్రేమించాడు.
ఆయన ఎంతగా ప్రేమించాడండి. ప్రేమకు సాదృశ్యం యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమించాడు కాబట్టి క్షమించాడు. ఏం చేశాడండి? ప్రేమించాడు కాబట్టి క్షమించాడు. ప్రేమించాడు కాబట్టి నీ జీవితంలో నీ కొరకు త్యాగం చేశాడు ప్రాణాన్ని. ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? నీ జీవితంలో నీ కొరకు రక్తాన్ని కార్చిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు, ప్రేమించిన దేవుడు నీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేసిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. మరి నువ్వేం చేయగలుగుతున్నావు? ప్రేమించిన నీ బిడ్డల కొరకు, ప్రేమించిన నీ సహోదరుల కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ క్షమాపణ ఉంటుంది. ఏముంటుంది? క్షమాపణ ఉంటుంది. మనం అలాంటి వాళ్ళం కాదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే ముళ్ళులు అంటున్నాం. ఎలాంటి వాళ్ళమే? ముళ్ళు ఏం చేస్తుంది? గుచ్చుకుంటుంది. మన శరీరంలో గుచ్చుకున్నాక అది బయటకు వచ్చేద్దా? దాన్ని ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? మనమే. కాలు పైకి లేపుకుని చేతితో చక్కగా ముళ్ళు తీసుకోవాలి. ఈ రోజున మీ దాంపత్య జీవితంలో నిజంగా మీరు ప్రేమించుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటే క్షమించేవారుగా ఉంటారు. క్షమించేవాడు ఏం చేస్తాడో తెలుసా? ముళ్ళు గుచ్చుకున్న వెంటనే తీసేస్తాడు. ఆమేన్. పొరపాటు జరిగిన వెంటనే క్షమించేస్తాడు. అవునా కాదా? అదే సాయంత్రం దాకా ఉంచండి. ముళ్ళు గుచ్చుకుంది మీ కాళ్ళు, సాయంత్రం దాకా ఉంచారు, ఏమవుద్ది? దాసి ఏమవుద్ది? కాలు వాసిపోద్ది. తర్వాత ఏమవుద్ది? చీమ పడుతుంది. తర్వాత ఏమవుద్ది? దాన్ని తీయకపోతే ఏమవుతుందో తెలుసా? ఇన్ఫెక్షన్ వచ్చి సెప్టిక్ అవుద్ది. ఏమవుద్దండి? సెప్టిక్ అవుద్ది. తర్వాత ఏమవుతుంది? కాలు తీసేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం తీయవలసిన పరిస్థితి? నీవు క్షమించకపోతే నీ దాంపత్య జీవితంలో ఇడిపోయే పరిస్థితులు వస్తాయి. నీ దాంపత్య జీవితంలో ఇడిపోయే పరిస్థితులు వస్తాయి. ఎందుకు వస్తున్నాయో తెలుసా? క్షమాపణ లేదు. ఏం లేదు? క్షమాపణ లేదు. ముళ్ళు గుచ్చుకుంటే ఎవడైనా తన కాల్లో ఉంచుకోడు. నీ జీవితంలో పొరపాటు జరిగితే, నీ భార్య విషయమై పొరపాటు జరిగితే, నీ భర్త విషయమై పొరపాటు జరిగితే, నీ పిల్లల విషయమై పొరపాటు జరిగితే అది వెంటనే క్షమించాలి. ఆమేన్. అది మనసులో ఉంచుకోకూడదు. మనసులో ఉంచుకోకూడదు. అంతగా నువ్వు అభివృద్ధి చెందాలి. ఆమేన్. మరి యేసయ్య నువ్వు ఎంత పాపిగా ఉన్నప్పుడు, ఎంత అపరాధముల చేత నీవు తిరుగుతూ ఉన్నప్పుడు, అపరాధంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన క్షమించలేదా? క్షమించాడా లేదా? నువ్వు చేసిన పాపాలకి ఆయన ఎదుట నిలబడి అర్హత మనకుందా? అయినా ఆయన మనల్ని క్షమించాడు. ఆమేన్. అయినా క్షమించాడు. నువ్వు క్షమిస్తావా నీ భార్యని? నీ భర్తను క్షమిస్తావా? ఏదన్నా ఒక మాట అంటే ఏమంటావు తెలుసా? పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తావో తెలుసా? సణిగిన దానివి సన్నిగినట్టే ఉంటావు. సాయంత్రం కూడా అది అట్లాగే ఉంచుకుంటావు. 2 రోజులు ఉంచుకుంటావు, 3 రోజులు ఉంచుకుంటావు, 4 రోజులు అవుతాయి. ఇద్దరి మధ్యన ఏమవుతుందో తెలుసా? ఎడబాటు. ఏంటండి? ఎడబాటు. సాయంత్రం దాకా ఉంచుకున్నావు, సాయంత్రం భర్తతో మాట్లాడవు, మొహం ఎగబట్టుకుని తిరుగుతావు, ప్రేమను పంచలేవు, సరిగా భోజనం పెట్టలేవు, సరిగా పలకరించలేవు. ఎందుకో తెలుసా? అపరాధ భావం నీ మనసులో ఉంది. అపరాధ భావం నీ మనసులో ఉన్నప్పుడు నీ దాంపత్య జీవితం సరిగా సాగదు. ఎందుకు మీరు మీ జీవితాల్లో ఎడబాటు, ఎందుకు మీ జీవితాల్లో ఎడముఖం పెడముఖం పెట్టుకుని తిరుగుతున్నారయ్య అంటే మీ జీవితాల్లో ప్రేమలో అభివృద్ధి చెందిన వారు కాదు. ప్రేమలో అభివృద్ధి చెందితే మీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమించిన వాడు వెంటనే ఏం చేస్తాడో తెలుసా? క్షమించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? దాంపత్య జీవితంలో పొరపాట్లు జరుగుతాయి. అది వాస్తవం. ఎంత గొప్పవారికైనా పొరపాట్లు జరుగుతాయి. కానీ క్రీస్తు ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? క్షమిస్తారు. ఏం చేస్తారండి? మనసులో పెట్టుకుని మాట మాటకి దిప్పిరు, ముళ్ళులాగా గుచ్చుకోరు. ఏం చేయరు? చెప్పండి.
కొంతమంది ముళ్ళులాగా గుచ్చుతా ఉంటారు ప్రతిసారి. గాయాన్ని కట్టేవారుగా మనం ఉండాలి, గాయపరిచేవారుగా ఉండకూడదు. పరిస్థితులు ఎలాంటివైనా మనం క్షమించాలి. ఆమేన్. ఏం చేయాలి? క్షమించాలి. విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందవలసిన విషయం ఏంటి అంటే ప్రేమలో అభివృద్ధి చెందాలి. దీంట్లో నిజంగా ఎంతమంది అభివృద్ధి చెందుతున్నారు? అభివృద్ధి చెందితే మీ అత్తని మీ అమ్మలాగా ఎందుకు చూడలేకపోతున్నావు? మీ అత్తగారిని మీ అమ్మలాగా ఎందుకు చూడలేకపోతున్నావు? నువ్వు ప్రేమలో అభివృద్ధి చెందాల. మరుగుజ్జుతనంగా ఉన్నావు. ఎట్లా ఉన్నావు? మరుగుజ్జుదాన్ని, మరుగుచోడు. ప్రేమలో మరుగుచోడివి. నిజంగా ప్రేమ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నీ అత్తగారిని తల్లిలాగానే చూడగలుగుతావు, నీ కోడల్ని కూతురులాగానే చూడగలుగుతావు. నీవు ప్రేమలో అభివృద్ధి చెందినవు. నీ కోడలు నీ కూతురు తప్పు చేసినప్పుడు సమర్థించవా? చెప్పండి. అదే కోడలైతే ఆరేసేస్తాం. ఏం చేస్తాం? ఊరంతా ఆరేతాం. కారణం ఏంటో తెలుసా? ప్రేమలో అభివృద్ధి లేదు. ఏం లేదండి? ప్రేమలో అభివృద్ధి లేదు. అందుకనే పౌలు అపోస్తలుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్తున్న మాట ఏంటి అంటే మీరు ప్రేమ యందు అభివృద్ధి చెందండి. దేని యందు? ప్రేమ ఏం చేస్తుంది? క్షమిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? తొందరపడదు. ప్రేమ ఏం చేస్తుంది? మీరు ప్రేమను గురించి చదవాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13 వచనాలు ఉంటాయి. ఎన్ని వచనాలు? 13 వచనాలు చదవండి. ఇంటికి వెళ్ళినాక పదే చదవండి. ప్రేమించిన వారు ఏం చేస్తారు, ప్రేమించే వారి కుటుంబాలు ఎలా ఉంటాయి అనేది ఆ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మీ జీవితాల్లో మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే ప్రేమ యందు అభివృద్ధి చెందాలి. దేని యందు? ఆడు నన్ను ప్రేమించలేదండి అందుకని ద్వేషిస్తున్నాడు. అసలు నువ్వు యేసయ్యని ఎరిగావా? ఎరక ముందలే నిన్ను ప్రేమించాడుగా, అవునా కాదా? యేసయ్యని ఎరక ముందలే నిన్ను ప్రేమించి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయనే నిన్ను పిలుచుకున్నాడు. మరి ఆడు నాతో మాట్లాడట్లేదు. నువ్వెందుకు మాట్లాడవు? నీ ప్రభు నిన్ను పిలవలేదా? నువ్వు ప్రభువా అని పిలితేనే దేవుడు నిన్ను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడా? రాజులైన యాజక సమూహంలో నిన్ను చేర్చాడా? ఒక జీవం కలిగిన దేవుని మందిరములో నిన్ను స్థిరపరిచాడా? ఆయనే నిన్ను పిలుచుకున్నాడు, ఆయనే నిన్ను ఆకర్షించాడు. ఆమేన్. నీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? ప్రేమయందు అభివృద్ధి చెందాలి. ఒకటి, విశ్వాసమందు అభివృద్ధి చెందితే కొండలను పెకిలించగలుగుతావు. ఆమేన్. అద్భుత కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? భూమి మీద బలవంతుడుగా ఉంటావు. ఆమేన్ చెప్పండి. 2, ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఆమేన్ చెప్పండి. ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఈ నీళ్ళకి నేను తెలుసుకున్నది ఏంటో తెలుసా? కోపంగా ఏది మనం సాధించలేము. నీకు దండం పెట్టి చెప్తున్నా, నీవు కోపంతో బలంతో దేన్ని సాధించలేవు. నువ్వు ఏదైనా సాధించగలిగావు అంటే అది ప్రేమ ద్వారానే సాధించగలుగుతావు. నువ్వు సంతోషంగా ప్రేమతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టగలిగితే నీవు కుటుంబంలో అభివృద్ధిని చూడగలుగుతావు. నీ కుటుంబంలో ఒక మార్పును నువ్వు చూడగలుగుతావు. అదే బలవంతంగా చేయాలనుకుంటే ఎన్నటికీ నీ కుటుంబంలో మార్పు రాదు. నేను తెలుసుకున్న ఈ 18 సంవత్సరాల ఈ సేవ పరిచర్యలో నేను తెలుసుకున్నది ఏంటో తెలుసా? ప్రేమ చేతనే. ఏం చేతనే? ప్రేమ చేతనే సమస్తాన్ని జయించగలుగుతాం. ప్రేమే మనల్ని బలవంతులుగా చేయగలుగుతుంది. ఆమేన్. ప్రేమ లేకపోతే నీవు బలవంతుడుగా ఉండాలి. అందుకే ప్రభువు ఏమని చెప్తున్నాడో తెలుసా? ప్రేమ యందు అభివృద్ధి చెందాలి. దేని యందు? ప్రేమ యందు అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. నిజంగా ప్రేమ కలిగిన కుటుంబం క్రైస్తవ కుటుంబం. మీకు ఒకసారి చెప్పాను,
శ్రీకాకుళం ఏరియాలో ఒక క్రైస్తవ కుటుంబం ఉందంట. ఒక గ్రామానికి ఒక క్రైస్తవ కుటుంబం వెళితే ఆ కుటుంబాన్ని చూసిన వారు గ్రామాలు మారినాయట. ఆమేన్. ఏంటి? గ్రామాలే మారినాయట. ఎందుకయ్యా అంటే వారు అక్కడ ఉద్యోగం చేయటానికి వెళ్ళారు టీచర్గా. ఆ టీచర్ గారు ఆ టీచర్ అమ్మ గారు అదే ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వారి పిల్లలు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. వారి కుటుంబాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళంట, ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళట. వారిలో ఎప్పుడు కూడా వారి మొఖాలు కళతప్పిన అనుభవాలు వారి జీవితాల్లో ఎప్పుడూ చూడలేదంట. ఎందుకు ఇంత ప్రేమ కలిగి ఉంటున్నారు, ఎందుకు ఇంత ఆనందం కలిగి వారు ఉంటున్నారు అని ఆ గ్రామస్తులందరూ అడిగినప్పుడు, మేము యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను మేము సరిచూస్తున్నాం, ప్రేమ యందు అభివృద్ధి పొందుతున్నాము అని వారు చెప్పినప్పుడు, వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, నిజంగా వీరి దాంపత్య జీవితంలో ఎన్నడూ కీసులాడుకోవటం కానీ వారి ముఖాలు వాడిపోయినట్టుగా ఉండటం కానీ మేమెన్నడూ చూడలేదు అని ఆ గ్రామంలో ముందుగా ఆ గ్రామ ప్రెసిడెంట్ గారు యేసు ప్రభు వారిని అంగీకరించాడట. ఆమేన్. సువార్త చెప్తే అంగీకరించాలా? సువార్త చెప్తే అంగీకరించాలా? సువార్తను చూసి. దేన్ని చూసండి? చెప్పండి. సువార్తను చూసి. అవును, వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను విన్నారు. ఆ సువార్త ప్రకారం వారు నడిచారు, ప్రేమ కలిగి కుటుంబంలో జీవించారు. వారి ప్రేమను చూసినటువంటి ఆ ప్రాంతం ముందు ఆ గ్రామ ప్రెసిడెంట్ మారేదట. అయ్యో, ప్రెసిడెంట్ గారే మారితే మనం మారటానికి ఏముంది అని ఆ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ మారినాయట. ఆ గ్రామం ఎంతో ప్రేమగా ఉంటుందిరా, ఆ గ్రామం ఎంతో మర్యాదగా ఉంటుందిరా, ఆ గ్రామ ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వారి సొంత రక్షకుడిగా అంగీకరించారని వారు తెలుసుకుని మిగిలిన గ్రామాల్లో వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రేమ కలిగి బ్రతికారట. ఆమేన్. ఆ ప్రాంతంలో ఏ దైవజనుడెల్లా, ఆ ప్రాంతానికి ఏ దైవజనుడు వెళ్ళి సువార్త చేయలేదండి. ఆ కుటుంబాన్ని చూసి. దేన్ని చూసి? కుటుంబాన్ని చూసి మారారు. మరి నీ కుటుంబాన్ని చూసి మారుతున్నారా? నీ కుటుంబంలో క్రీస్తు ప్రేమ కనపడుతుందా? నీ దాంపత్య జీవితంలో క్రీస్తు ప్రేమ కనపడుతుందా? అందుకే ప్రభు అంటాడు, మీరు ప్రేమ యందు అభివృద్ధి చెందాలి. దేని యందు? ప్రేమ యందు అభివృద్ధి చెందాలి. అన్ని జనుల వలె నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించటం కాదు, నీకు మేలు చేసిన వారిని ప్రేమించటం కాదు, నీ కీడు చేసిన వారిని కూడా ప్రేమించాలి, నిన్ను అవమానించిన వారిని కూడా ప్రేమించాలి, నీకు అపాయం తలపెట్టిన వారిని ప్రేమించాలి, నిన్ను చంపటానికి చూసిన వారిని నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలి. నీ ప్రేమ అంతగా అభివృద్ధి చెందును గాక. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటో తెలుసా? అభివృద్ధి. ఏంటండి? అభివృద్ధి. అభివృద్ధి. మనం ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి? విశ్వాసమందు అభివృద్ధి చెందాలి, ప్రేమయందు అభివృద్ధి చెందాలి. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను, చదవండి. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభుని సంతోషపెట్టినట్లుగా ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారవుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలు కొనుచున్నాను. ఇక్కడ పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, అన్ని విషయంలో ఇక్కడ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలట. దేని యందు? దేవుని విషయమైన జ్ఞానం.
దేవుని విషయమైన జ్ఞానమందు నువ్వు అభివృద్ధి చెందాలి. లోక జ్ఞానంలో అభివృద్ధి చెందటం కాదు, లేకపోతే ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో నువ్వు అభివృద్ధి చెందటం కాదు, కానీ నీ ఆత్మీయ జీవితంలో దేవుని జ్ఞానమందు, దేని యందు? దేవుని జ్ఞానమందు నువ్వు అభివృద్ధి చెందితే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? భూమి మీద బలవంతుడుగా ఉంటాడు. ఆమేన్. బలశూరుడుగా ఉంటాడు. దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందాలని, దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందిన వ్యక్తి భూమి మీద ఏమై ఉంటాడో తెలుసా? బలశూరుడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? దేవుని జ్ఞానం కలిగిన వాడు శక్తిమంతుడుగా ఉంటాడు. దేవుని జ్ఞానం లేని వాడు ఎలా ఉంటాడో తెలుసా? బలహీనుడుగా ఉంటాడు. అందుకని అపొస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవుని జ్ఞానమందు మీరు అభివృద్ధి చెందాలి. ఆమేన్. అభివృద్ధి చెందినప్పుడు భూమి మీద మీరు ఎలా ఉంటారో తెలుసా? బలవంతులుగా ఉండగలుగుతారు. బలవంతులుగా ఉండగలుగుతారు. బలహీనుడైన వాడు ఏం చేస్తాడో తెలుసా? బలహీనులుగా ఉంటే మీరు శత్రువుని జయించలేరు. శత్రువుని మీ కాళ్ళ కిందేసి తొక్కలేరు. మీరు బలవంతులుగా ఉంటేనే మీ జీవితాల్లో ఒక కార్యం జరుగుతుంది. ఆ కార్యం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో మేఘారుడై రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము మేఘముల మీదకి ఎత్తబడాలి అంటే, మేఘముల మీదకి మనం ఎత్తబడాలి అంటే భూమి మీద ఆధ్యాత్మిక జీవితంలో దేవుని జ్ఞానమందు, దేవుని ప్రేమయందు మనం బలవంతులు, అభివృద్ధి చెందిన వారిగా ఉండాలి. బలవంతులుగా ఉండాలి. మన జీవితంలో బలం లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? శత్రువు వచ్చి మనల్ని హతమార్చేవాడుగా ఉంటాడు. బలహీనులని ఏం చేస్తాడో తెలుసా? శత్రువు దాస్యమునకు తోడుకొని పోతాడు. ఎక్కడికి? దాస్యమునకు తోడుకొని పోతాడు. పూర్వము యుద్ధాలు జరిగాయి. ఏం జరిగాయండి? యుద్ధాలు జరిగాయి. బలవంతులైన రాజులు బలహీనమైన దేశాల మీదకి వచ్చి ఆ దేశాన్ని దూసుకొని ఆ దేశంలో ఉన్న ప్రజలను బానిసలుగా తీసుకెళ్లేవాడు. ఎలాగా? ఎందుకని అంటే వాళ్ళు బలహీనులు కాబట్టి బానిసలుగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున నీ జీవితంలో నువ్వు బలహీనుడు అయితే ఇతరులకు నువ్వు బానిస అయిపోతావు. ఏమైపోతావు? వ్యసనాల విషయంలో, ఈ రోజున నీ కోరికల విషయంలో నువ్వు బలహీనుడు అయితే ఆ వ్యసనాలకు నువ్వు దాసుడు అయిపోతావు. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు భూమి మీద బలశూరుడుగా ఉండాలి. ఎవరు బలశూరులుగా ఉంటారై అంటే ఆజ్ఞలను నెరవేర్చేవారు బలశూరులుగా ఉంటారు. ఇంకెవరు బలశూరులుగా ఉంటారై అంటే దేవుణ్ణి స్తుతించేవారు బలశూరులుగా ఉంటారు. ఇంకెవరు బలశూరులుగా ఉంటారై అంటే అభివృద్ధి చెందినవారు. ఎవరండి? అభివృద్ధి చెందిన వారు బలశూరులుగా. దేంట్లో మనం అభివృద్ధి చెందాలి? విశ్వాసమందు అభివృద్ధి చెందాలి, ప్రేమయందు అభివృద్ధి చెందాలి, దేవుని జ్ఞానమందు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందాలి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందినప్పుడు మన జీవితంలో ఎలా ఉంటామో తెలుసా? యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనాన్ని ఆఖరిగా మనం చదువుకుని ఈ వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం. వారందరూ 34:20వ వచనం. యోబు గ్రంథం బలవంతులు దైవికంగా కొనుపోబడెదరు. ఆమేన్. ఎవరు బలహీనులా? చెప్పండి. భూమి మీద ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవాడు కొనుపోబడతాడా? చెప్పండి. బైబిల్ చెప్తున్న మాట ఏమిటి అంటే, ఎవరైతే బలవంతులుగా ఉంటారో, ఎవరైతే శూరులుగా ఉంటారో వారే ప్రభువు రాకడలు ఏమవుతారో తెలుసా? దైవికంగా కొనుపోబడతారు. రెప్పపాటులో మార్పు చెంది వారు అక్షయమైన దేహములతో దేవుణ్ణి ఎదుర్కోవటానికి మేఘముల మీదకి రివ్వున కొనుపోబడేవారుగా ఉంటారు.
ఈ రోజున భూమి మీద ఆధ్యాత్మిక జీవితంలో దేవుని జ్ఞానమందు బలహీనులైన వారు కొనుక్కోబడరు. కొనుక్కోబడరు. ఈ రోజున ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. అది గుర్తించుకుని మనము ఏం చేయాలో తెలుసా? భూమి మీద బలశూరులమవుదుము గాక. బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. బలహీనులు కొనుక్కోబడతారని బైబిల్ చెప్పట్ల. నువ్వు బలవంతుడిగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో బలవంతుడిగా ఉండాలి. ప్రేమ విషయంలో బలవంతుడిగా ఉండాలి. దేవుని జ్ఞానం విషయంలో అభివృద్ధి పొంది బలవంతుడిగా నువ్వు మారాలి. అప్పుడే నీవు దైవికంగా కొనుక్కోబడతావు. లేకపోతే నువ్వు విడవబడతావు. విడవబడిన రోజున ఏం జరుగుతుందో తెలుసా? పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. అనేక యుగాలు గడిచినా కూడా నీ జీవితంలో ఆ శ్రమ నుండి నిన్ను తప్పించే నాదుడు ఎవ్వరు ఉండరు. అందుకే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోండి. దేవుని గురించిన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు, దేవుని ప్రేమ అభివృద్ధి పొందుచు, విశ్వాసమందు అభివృద్ధి పొందుచు మీరు దేవుని దృష్టిలో బలశూరులుగా నిలబడుదురుగాక. బలశూరులే దైవికంగా కొనిపోబడతారు. ఏమవుతారండి? కొనిపోబడతారు. బలహీనులందరూ ఏమవుతారు తెలుసా? విడవబడతారు. ఏమవుతారని? విడవబడతారు. ఆ విడవబడే గుంపులో నువ్వు ఉండకుండా దైవికంగా కొనుక్కోబడే గుంపులో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఉందరుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తండి. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి వందనాలు.